అప్పుడు క్లియర్ అయితే మనిషి చెప్తూ నీకు ప్రూఫ్ ఉందా? నువ్వు చూసినట్టు ప్రూఫ్ ఉందా? నువ్వు శ్రావంతి తిరగ నాకు ప్రూఫ్ ఉంది, నేను చూసిన. నువ్వు నా రాజంగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా బాగోలేదుగా నేను వదలను. సరేనా నేను పోతున్నా. ఏం నువ్వు బదిలవమ్మా, నువ్వు బదిలాల్సిన అవసరం లేదు. నేను ఏం చేయాలో చేస్తా. వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఒక అమ్మాయి మన దగ్గరకు వచ్చి ఒక అబ్బాయి నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, ఇంతకు ముందు అబార్షన్ కూడా చేశాడు, మళ్ళీ ప్రెగ్నెంట్ చేశాడు అని చెప్పింది. అబ్బాయిని పిలిస్తే ఆ ప్రెగ్నెంట్ కారణం నేను కాదు వెంకట్ అంటున్నాడు. ఆ వెంకట్ ఏమంటున్నాడు అంటే వీడు ఈ అమ్మాయికే కాదు ఇంకెంత మందికి కప్పు చేశాడు, ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అని అతను చెప్తున్నాడు. ఇన్ని యాంగిల్స్ ఉన్న ఈ టాస్క్ ఆఖరికి ఏమైంది, మనం ఏదైనా సొల్యూషన్ చూపించగలిగామా లేదా అనేది వీడియో చూసి తెలుసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి 10 మందికి షేర్ చేయండి. మీరు ఒక 10 మందికి షేర్ చేయగలిగితే వీడియోకి మంచి వ్యూస్ వస్తాయి. దాని ద్వారా ఇంకొన్ని టాస్కులు చేసే శక్తి మాకు వస్తుంది. అలాగే లైక్, షేర్, ఆ పక్కనే లవ్ సింబల్ తో థ్యాంక్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ సపోర్ట్ ఇస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి మనకు ఆర్థికంగా బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు #. నేను సుధాకర్ మస్కర్. వ్యూవర్స్, శ్రావణి అని చెప్పేసి మన చెల్లెలు మనకు టాస్క్ ఏనికి వచ్చింది. ఆ టాస్క్ ఏందనేది ఆమె మాటలను విందాం. నమస్తే అమ్మా. చెప్పు శ్రావణి. ఇప్పుడు నేను నా లవర్ వచ్చేసి సూపర్ మార్కెట్లో వర్క్ చేసుకునే వాళ్ళము. తను నన్ను పెళ్లి చేసుకుంటాననే భ్రమలో నేను తనతో ఉన్నాను. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత 3 months వచ్చిన తర్వాత తను నాకు అబార్షన్ చేయించి నన్ను పెళ్లి చేసుకుని నేను వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నాను, నాకు నువ్వు వద్దు అని చెప్పేసి నన్ను అంటున్నాడు. నాకు న్యాయం జరుగుతాడు, మీరే చేయాలి. అంటే మీరు కాదమ్మా, నీకు పెళ్లి కాకముందు తెలియదా? పెళ్లి కాకముందు కలుసుకోవద్దని తెలుసా? తెలియదా? తెలుసు, బట్ తను పెళ్లి చేసుకుంటాడని అనుకున్నాను. అవునమ్మా, పెళ్లి చేసుకున్నంటే పేరెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని మీ పేరెంట్స్ కలిసి మాట్లాడినాం కదా మీరు ఇచ్చారు. కానీ అంత తొందరపడాల్సిన అవసరం. తను మాట్లాడతానని చెప్పాడన్న. నేను పేరెంట్స్తో మాట్లాడతాను కదా కలుసుకునే ఉండే. అంత తొందర మీకు ఎందుకు అంటున్నా? అంటే నమ్మకం ఉంటుంది కదా. ఏం నమ్మకం? అంత అయిపోయినాక నమ్మకం ఏం చేస్తుంది? నయా పైసంతో పని చేయదు. అంత అయిపోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి కొట్టాడు పెట్టుకోవాలి. ఇప్పుడు తలకాయ దించుడు కాదమ్మా, అప్పుడు తల ఎత్తుకునే ఉండే. ఇప్పుడు వచ్చి మళ్ళీ నా మీద ఇంకా మంచి మాట్లాడుతున్నాం. వ్యూవర్స్, సరే చూద్దాం ఈమె చేసిందా ఆయన చేసిన తప్పు ఏదనేది మనకు ఆయనతో మాట్లాడనీకే తెలుస్తుంది. ఆయన కూడా పిలిపిద్దాం, పిలిపించి మాట్లాడి సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. పడుతుంటావు అలాగా అటు ఇటును. నాకు నువ్వు కావాలి. నేను ఉన్నాను కదా, నేను ఎందుకున్నా? నువ్వు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఉన్నప్పుడు తెలీదా నీకు? యూట్యూబర్ నువ్వు అని ఏం జరగట్లేదు కదన్నా? ఏం జరగట్లేదు అంటే మనం మూవీ తీసాం కదా, దానికోసం అని కొన్ని రోజులు ఆగిన ఉన్నాయి. కానీ ఏమీ ప్రాబ్లం ఏం చేయలేదు. ప్రాబ్లం ఏం లేదన్నా. ఈ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్షిప్ ఉందన్న, నేను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ఈ అమ్మాయి ఏమో నా ఎంకలు పడుతుంది. ఫ్రెండ్ అంటుంది అమ్మా. అదేం లేదన్న, తను నాతో వచ్చాడు. ఇప్పుడేమో ప్రాబ్లం ఏంది బ్రదర్? మీరు చెప్పండి. ప్రాబ్లం ఏం లేదన్న, మేమిద్దరం సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తుంటే సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తుంటే ఇంకా ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్ అని చెప్పేసి నన్ను బయటికి తీసుకెళ్ళి నన్ను వాడుకొని ఇప్పుడు నేను నాకు నువ్వు వద్దు, నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, తనతోనే ఉంటాను అని నా మీద నిందలు వేస్తున్నాను. ఫ్రెండ్స్ అన్నప్పుడు నీకు తెలీదా? నాతో వచ్చినప్పుడు తెలియదా నీకు? తడబడకు తమ్ముడు, ఎందుకు తడబడుతుంది ఎప్పుడు? అలాగనే ఆ అమ్మాయి నువ్వు ఎందుకు ఫస్ట్ టెన్షన్ పడకు. నువ్వేం నేనేమన్నా నేనేం చెప్తున్నా, నువ్వేం టెన్షన్ పడకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, నువ్వు నన్ను చూసి నువ్వేం ఆగం కాకు. నేను ఏం చెయ్యను నిన్ను, ఎందుకంటే నేనేం పెద్ద మొత్తవారిని కాదుగా. తప్పు లేదని నాకు అర్థమవుతుంది. నేను ఏమంటున్నా, ఎవరు తప్పు ఉందో నేను తెలుసుకుంటా, నాకు కూడా తెలియదు. కానీ మీరు చెప్తే తెలుసుకుంటా. మీరు తడబడుతున్నారంటే నాకే తెలుసు. నీ తప్పు నువ్వు చెప్పు, నీ తప్పు నేను ఏమంటున్నా సార్, జస్ట్ ఫ్రెండే కదా. ప్రెగ్నెన్సీ ఎట్లా అయింది? నేను కదా వెంకటతో కూడా తిరిగిందన్న. ఒక మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నేను చూసినానన్న. అంటే అన్నయ్యతో కూడా తిరగొద్దా? ఎలాంటి మాట్లాడుతుంది? సరే ఇప్పుడు నువ్వేమంటున్నావు బ్రదర్? నేను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అన్న, నా వేరే ఏం లేదన్న. నా ఎంకల్ తిరుగుతుంది. నేనేమంటున్నా, కలవలే కదా? లేదన్నా, కలవలేదు. లేదు, కలుసుకోలేదు. లేదన్నా. మళ్ళా కూడా అడుగుతున్నాను ఎందుకంటే నేను చెప్తున్నా తమ్ముడు, నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావు.
అందుకే నీకు అమ్మాయి నీకు ఏమవుతుంది అన్న నాకేమన్నా కానీ తమ్ముడు నేను నీకు రెస్పెక్ట్ ఇస్తానన్నా నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా రెస్పెక్ట్ మాట్లాడు చేతిరా నేను అవలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు నువ్వే కదా అన్న నువ్వు నా ఆమెకి వస్తున్నావు కదా నేను వచ్చినాను ఉల్టా మాట్లాడుతున్నావు ఏం ఉల్టా మాట్లాడుతున్నారు అన్న ఉల్టా మాట్లాడుతున్నారు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే నువ్వు చూసావా నీ అమ్మాయిని ఏం చేయను నువ్వు చూసావా అమ్మాయి నేనేం ఏం ముట్టుకోలేదు నేను ఏమి చేయలేదు ఆ అమ్మాయి వేరే దగ్గర నేను చూసిన ఏమి చేయలేదు అన్న ఏమి చేయలేదు ఇదే మాట ఏం చేయలేదు నేను ఏం చేయలేదు కాదు అమ్మాయిని అడుకున్నాను నేను ఏమీ చేయలేదు చేసినట్టు ప్రూఫ్ చూపించన్నా నేను తీస్తా అంటున్నా పెళ్లి చేసుకుంటావా చేసుకోవా నేను చేసుకుంటాను అన్న నేను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఆమెతో కూడా చెప్పిన ఫస్ట్ నాతో వచ్చాడు బయటకు వచ్చాడు నిజం చెప్పు నువ్వు నీ జస్ట్ నిజమే చెప్తున్నాను నేను ఎందుకు బెదిరిస్తానన్నా నేను ఎవరిని బెదిరిస్తున్నాను నేను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఎవరు వేసినారు ఓల్డ్ రేటింగ్ మీరు వేస్తున్నారు ఓల్డ్ రేటింగ్ నేను చేస్తలే మీరు చేస్తున్నారు నేను చేస్తలే మీరే చేస్తున్నారు అవును మీరే చేస్తున్నారు ఎవరన్నా ఎవరు తడబడుతున్నారు నువ్వు మాట్లాడు ఎక్కువ మాట్లాడు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే నువ్వు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఎవరు తడబడుతున్నారన్నా నువ్వు చూసావా నువ్వు తడబడడం ఎక్కడ తడబడుతున్నాను ఎక్కడ నేను తడబడుతున్నాను అక్కడ అడిగన్నా అటుపక్క అక్కడ అమ్మాయి వేరే వస్తున్నావు ఎవరు వస్తారు నువ్వు ఏం చేసుకుంటే చేసుకున్నా నీ జస్ట్ మన ఫ్రెండ్ మాత్రమే నీ అమ్మాయి నీ ఏమి చేయలేదు నువ్వు ఏం చేసుకుంటే చేసుకో ఆ అమ్మాయి వేరే నేను చూసిన బయటకి ఎందుకు తీసుకొచ్చావు పార్కులకు ఎందుకు తిప్పావు నేను తిప్పలేదన్నా వెంకట తిప్పాడన్నా నేను తిప్పానా వెంకట పిలిపించన్నా వెంకట పిలిపించన్నా వెంకట కూడా పిలిపిస్తా మరి నన్ను నువ్వు నా మీద వస్తావు నువ్వు ఆమె ఎవరితో తిరిగి ఏం చేసావు ఏంటని తిరిగింది చూసినావు కదా అవును నేను చూసినా వెంకటతో ఇప్పుడు నీకేంది వెంకటతో క్లారిటీ అంతే వెంకటతో క్లారిటీ కావాలి క్లారిటీ ఇస్తే సరిపోతుంది అంతే కదా ఒక్క నిమిషం తప్పులేదు వెంకట్ మా ఇద్దరితో పాటు తిరణ చూసినా రమ్మన్నారు నిన్నే రమ్మంటాం మాతో పాటు సూపర్ మార్కెట్ లో పనిచేస్తాడు తను నా అన్న లాంటి వాడు లేదు అన్నలాగా నన్ను చాలా బాగా చూసుకునేవాడు నంబర్ చెప్పు మీ ఇద్దరు మధ్య మీకు తెలుసుగా నీకు తెలుసు లేదన్నా నంబర్ చెప్పు నేను చేస్తాను వెంకట్ ఒకటోసారి వెంకట్ రెండోసారి వెంకట్ మా చెప్పరా నువ్వు చెప్పొచ్చు నోట్ల నువ్వు చెప్పొచ్చు నోట్ల నువ్వు స్టాండ్ తిరగడం నువ్వు చూడలేదు అనుకున్నా నువ్వు స్టాండ్ తిరగలేదు నువ్వు ఎప్పుడున్నా ఎక్కువ హలో హలో అన్నా నేనన్నా శ్రావణిని ఇక్కడ శివ ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు అన్న నీకు రెంకు కట్టేసి మాట్లాడుతున్నాడు తను ఇప్పుడు నాకు చెల్లి అన్న అనుబంధం ఉంటా చెల్లి అంటే అనుమానం నువ్వు ఎందుకు అలాగా అన్న ఏం లేదు బాస్ ఒక్క మాట అయిను ఏం లేదు మాట్లాడుతున్నా ఎవరన్నా మనకు ఆమెకి మనకు ఉన్నది రిలేషన్ అన్న ఇప్పుడు మీ ఫ్రెండే కదా ఇతను శివ అంటోడు ఏం చెప్పినంటే నీకు మధ్యలో చిచ్చి అట్లా ఏం లేదన్నా ఒకటే అన్న చెల్లి అనుబంధం అన్న అసలు మనకి ఆమెకి ఎప్పటి నుంచో రిలేషన్ అట్లాంటివి ఏం లేవన్నా నేనేమంటున్నా వెంకట్ నీకు ఒక మాట ఇప్పుడు ఈమె నీకు ఎట్లాంటి సంబంధం ఉంది ఈమెకి నీకు మధ్యలో అన్న చెల్లి అనుబంధం అన్న అంతేనా అంత క్లియర్ చెప్తున్నా అన్న నువ్వు నాకు ఓలో తెలియదు అయినా నీకు క్లియర్ చెప్తున్నట్టు అర్థం చేసుకో లేదు నేను చూస్తే
పిల్లగాడు మాట్లాడంగానే అయిపోదురా అన్న. సరే ఇప్పుడు నేను ఏమంటే ఒకటే మాట తమ్ముడు, నేను నువ్వు అన్ని వద్దు 100 మాటలు, నీకు ఆమెకైతే ఏం సంబంధం లేగా. ఒకటే నీకు ఇంత కేర్ చేస్తున్నా. సరే నువ్వు ఆమె బండి మీద ఎక్కించుకొని ఎట్లా తిరిగినావు మరి? నా చెల్లెని ఎక్కించుకో. నేను చూసినా బండి మీద ఎక్కించుకొని తిరగడం. అంటే అన్న చెల్లెని తిప్పించుకోవద్దా? మాట్లాడుతున్నా మీ చెల్లెని నువ్వు ఎక్కించుకొని తిప్పవా? ఎందుకంటే చిల్లర కలగలు చేసి కమ్ముడు నువ్వు కాదు ఆమె బండి మీద ఎందుకు ఎక్కించుకొని తిరుగుతున్నావు మనం? అన్న చెల్లె అన్నప్పుడు ఓలైనా ఎక్కించుకుంటారన్న. అంటే రిలేషన్ కళ్ళు 10 రకాలు చూడరు కదా అన్న ఓలైనా. చెల్లెలానే ఇస్తాం కానీ వేరే ఉద్దేశం. అంటే బైక్ ఎక్కినంత మాత్రం లవరు బాయ్ ఫ్రెండ్ అయిపోతారా అన్న? అన్న వాళ్ళు ఆ చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు ఎవరు తిరగరా ఇంకా? అర్థమైందా రే? ఎడ్డిప్పు కూడా నీకు అర్థమైంది? చాలా తక్కువ నువ్వేతో అమ్మాయితో మాట్లాడతలేవా? నువ్వు శ్రావంతి తిరగడం నేను చూడలేదు అనుకుంటున్నా. ఇటే ఎందుకు అబద్ధాలు ఆడతావు? అబద్ధాలు ఆడతావు ఎందుకు? నువ్వు చూసావా? నువ్వు చూసావా? ప్రూఫ్ ఉందా? నువ్వు చూసినట్టు ప్రూఫ్ ఉందా? నువ్వు శ్రావంతి తిరగడం నాకు ప్రూఫ్ ఉంది. నేను చూసిన సీసీ కెమెరా నువ్వు దొరికావు. ఏడి మూడింది ఏంటి? ఎక్కడ చెప్పు నేను వస్తాను అడ్రస్. అరే వసుంధరా అని ప్రెగ్నెంట్ చేసింది ఎంతమంది తెలియదు నాకు తెలియదు. చెప్పాలా? తీసుకుని అరే ఎంతమంది ప్రెగ్నెంట్ చేస్తారు? మనిషి వ్యాపారం మాట నువ్వు ఎవరు ప్రెగ్నెంట్ చేశారా? ఎక్కువ మాట్లాడినా ఎవరు ఏం చేయలేదు. హలో హలో ఏమైంది తమ్ముడు? ఏమైంది? వెంకట్ దమ్ముంటే రా చూసుకుందాం. దమ్ముంటే రా వెంకట్. నీ దమ్ముని ఏం చూస్తున్నావు? ఎవరు రమ్మన్నా? దమ్ముంటే రమ్మన్నా. నాది తప్పు లేదన్నా. నేను జస్ట్ ఫ్రెండ్ మాత్రం చూసిన. రా దమ్ముంటే రా. అరే అవులే నీకు అంత క్లియర్ చెప్పినాడు. అంత క్లియర్ చెప్పి అమ్మమ్మ ఒకటే చెప్పినాడు. పైతే అమ్మ మీద ఒకటే చెప్పి నీకు ఇంకా లొకేషన్ పెట్టి నీ గుద్దలు దమ్ముంటే లొకేషన్ పెట్టు. నేను లొకేషన్ పెట్టినా ఎందుకు తప్పలేదు. నాకు తప్పలేదు. నేను రాను అన్న. నువ్వు చెయ్యకన్నా. నాది తప్పలేదు. నువ్వు చేయకన్నా. నువ్వు నా మీద చేస్తున్నాడు. నీకు చెప్తా నువ్వు చూసావా? నువ్వు చేసావా? చేయడు ఎవడు చేశాడు? ఎవడు చేశాడు? నువ్వు చూసావా? ఎవడన్నా రమ్మని చూసుకుందాం. రమ్మని ఎవడెత్తారు? రమ్మని చూద్దాం. ఎవడన్నా నువ్వు మీదకి వస్తున్నా. ఎవరిని కొడదామని? ఎవరు తప్ప? నువ్వు ఎవరి మీద నాకు చెప్పలేదు. జస్ట్ ఫ్రెండ్ మాత్రం. నేను వదలను. నేను నిన్ను వదలను. నేను నిన్ను వదలను. జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నాది తప్పు లేదన్నా. నాది తప్పు. జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నీ ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే.
ఏం ఫ్రెండ్ నువ్వు చూసావా నేను చూసావా ఆమె ఎంకడ నా తప్పు నేను ఎందుకు వస్తాను నా తప్పు లేదు నేను రాను నువ్వు ఎక్కువ మాట్లాడుకో నేను రాను నేను హాస్పిటల్కి రాను నా తప్పు లేదు నా తప్పు లేదు నా తప్పు లేదు నువ్వు ఎవరిని కొడుతున్నావు నువ్వు తప్పు లేనప్పుడు ఎందుకు రానంటున్నావు నువ్వు నువ్వు ఎట్టు పోవు నా తెలుసు ఎవరినే నువ్వు ఎట్టు పోవు నా తప్పు లేదన్నా తప్పు లేనప్పుడు ఎందుకు రానంటున్నావు నువ్వు నా తప్పు నువ్వు నాకు సమాధానమేనా నాకు సమాధానాలు వస్తున్నాయి నువ్వు నా జీవితం నాశనం చేయకు నువ్వు నా జీవితం నాశనం చేయకు యూట్యూబ్ లో పెడతాను నువ్వు పెడతావు ఎందుకు పెడతావు ఎందుకు పెడతావు ఎందుకు పెడతావు కొట్టు నన్ను నువ్వు కొడుతున్నా కొట్టు నన్ను కొడతానన్నా నేను ఆలోచించనన్నా నేను ఆలోచిస్తాను నాకు మంచి సమాధానం ఉన్నాయి నన్ను నా జీవితం నాకు నాశనం చేయకు నా జీవితం నాశనం చేయకు ఓకే నీ జీవితం వద్దు నాకు వద్దు మరి ఈమె ఏం చేయమంటావు ఆమె నేను జస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఆమె ప్రెగ్నెన్సీ అయిందా మరి అదేం చేద్దాం నాకు ఎందుకు అయిందన్నా ఎక్కడితో అయిందేమో నీతోనైందా వెంకటతోనైందా టెస్ట్ ఇద్దరు నాకెందుకు చేస్తావు నీ ఇద్దరు చేద్దాం నాకు ఎందుకు చేస్తావు ఎవరు తండ్రో తెలిసిపోతా కదా ముందు వెంకటతో చేయండి ముందు వెంకటతో వెంకట చేసి అప్పుడు నా దగ్గర అన్నా అదే ఇద్దరు తప్పులేదు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఏమన్నా వెంకట జస్ట్ ఫ్రెండ్ మాత్రమే నేను చెప్తున్నా వెంకట ఫ్రెండే కదా ఫ్రెండే కదా ఏం లేదు ఏం లేదు ఏం కలవలేదా ఏం లేదు నేను ఫ్రెండ్ చేయలేదు సరే ఇప్పుడు టెస్ట్ లేదమ్మా నీ ఫస్ట్ ఒకసారి చెప్పి ఏం చెప్తావు ఇంకేం చెప్తావు నేను ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు పబ్లిషన్ చేసిన సెకండ్ సార్ నాకు సంబంధం లేదు నేను తెలియదు ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు పబ్లిషన్ చేసిన సెకండ్ సార్ నాకు సంబంధం లేదు నేను తెలియదు దొరికేసాడు ఫస్ట్ టైం నువ్వు చేసిన అవును ఫస్ట్ టైం నాకు సంబంధం లేదు అంటే ఫస్ట్ టైం చేసినావు అయిపోయింది నాకు సంబంధం లేదు సెకండ్ టైం నేను చేయలేదు వెంకట చేసాడు వెంకట అడుగుని నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు వెంకట పిలుస్తా నేను పిలుస్తాను ఎందుకు పిలుస్తావు నేను రాను నా జీవితం నాశనం చేయకన్నా సంబంధం ఉన్నాయి ఏం సంబంధం నాకు జరిగిన సంబంధం ఏం చెప్పడం నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే సంబంధం ఏం చెప్పడం వెంకట అడుగును వెంకట అడుగుతా మిమ్మల్ని కూడా అడుగుతా వెంకట కూడా టెస్ట్ చేపిస్తా వెంకట నేను వస్తానన్నా నేను రానన్నా నేను రెస్పెక్ట్ ఇస్తానన్నా నాకు నీ రెస్పెక్ట్ అవసరం లేదు నాకు రెస్పెక్ట్ అవసరం లేదు నీ రెస్పెక్ట్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకో నీ రెస్పెక్ట్ నాకు అవసరం లేదు అన్న నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను రెస్పెక్ట్ బాగొట్టుకోకన్నా సరే రెస్పెక్ట్ బాగొట్టుకోకన్నా రెస్పెక్ట్ చెప్తున్నా నా రెస్పెక్ట్ పోయినా సరే నేను బాధపడా నా తప్పు లేదా తప్పు లేదు మాట మాట్లాడకన్నా నాది తప్పు చెప్తారు ఎవరు చెప్తారా సబ్స్క్రైబర్స్ చెప్తారు ఎవరు చెప్తారు నా సబ్స్క్రైబర్స్ నాడు తీసుకురా ఎవరు చెప్తారా తీసుకురా నీకు తీసుడు కాదు తీసుకురావు తీసుడు కాదు ఎవరన్నా తీసుకురావు తప్పు లేదు కానీ నా తప్పు లేదు కాకా జర నిమిషం ఒక నిమిషం పెద్ద మనిషి ఒక మాట చెప్తే ఒక్క నిమిషం ఉండే పెద్ద మనిషి ఏం లేదు కాక ఇగో వీళ్ళిద్దరు ప్రేమించుకునే సూపర్ మార్కెట్లో పనిచేస్తారు పని చేసినప్పుడు వీళ్ళిద్దరు లవ్ చేసుకోరు కడుపు చేసింది మీకు కడుపు చేసిండు మళ్ళీ ఇది చేసిండు అది చేసి తప్పు అయిందంటారు మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకోమని చెప్తే ఏమంటుంది తెలుసా నేను నేను పెళ్లి చేసుకున్నాడు ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు ఈమెకు మంచి మంచి సంబంధాలు వచ్చినాయంట ఈయనకు మంచి మంచి సంబంధాలు వస్తే ఈయన జీవితం ఖరాబ్ చేద్దాం మరి ఈమె జీవితం ఏం కావాలి ఇంత పెద్ద మనిషి చెప్తున్నాడు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాక నీ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే నేను అమ్మాయి వేరే అబ్బాయి చేశాడు నీ అబ్బాయి అమ్మాయి అసలు ముట్టుకుని అమ్మాయి నేను చూసిన అన్న చెల్లెలు తిరుగుతారు మీ ఏరియా మంచి ఆయన ఏ ఏరియా ఉన్నది చెప్తున్నా ఆయన తెలీదు ఎవరు చేసుకోవాలి కాక పెద్ద మనిషి నువ్వు చెప్పి కాక నీకు తెలియదు అక్క నేను అసలు నేను చేయలేదు ఇప్పుడు ఫ్రెండ్ మాత్రమే ఫస్ట్ ఏమన్నాడు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ప్రెగ్నెన్సీ అయింది నేను చేపించేసి ఆపరేషన్ అంటారు మళ్ళీ రెండోసారి ఇప్పుడు నాకు సంబంధం లేదు అంటే ఫస్ట్ టైం కలిసిందిగా అది తప్పా కదా అన్న అప్పుడు క్లియర్ అయిపోయింది అన్న ఇప్పుడు క్లియర్ అయిపోయింది అప్పుడు క్లియర్ అయితే మనిషి చెప్తుంది
మనం చిన్నోళ్ళు మన పెద్దోళ్ళు మన పరుగులు లేవులుగా అందంగా పోతే బాగుపడుతుంది. మనం చిన్నోళ్ళు మన పెద్దోళ్ళు మన పరుగులు లేవులుగా అందంగా పోతే బాగుపడుతుంది. నాకు సంబంధం లేదు. నువ్వు వెంకట పిలుచు నాకు సంబంధం లేదు. సంబంధం ఎట్లయితే నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. నేను అమ్మాయిని ఏమీ చేయలేదు. చూసావు కాక నాకు మంచి సంబంధాలు వస్తున్నాయి అన్న. నాకు మంచి సంబంధాలు వస్తున్నాయి. చెడగొట్టదంట. మరి ఈ సంబంధం ఏం రాజంగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళా బాగోలేదుగా. అర్థమైందా? థ్యాంక్ యూ కాక. నువ్వు పెద్ద మనిషి, నువ్వు మంచి మాట చెప్పినావు. నీకు దండం పెడతా. నువ్వు కరా కాక. నువ్వు ఒక 2 నిమిషాలు నీ పని చేసి సెట్ చేస్తాను. ఇట్లా మంచి చెప్తే పడినారు, మంచి చెప్తున్నారు. సరే ఓకే. ఇప్పుడు నీకేంది? నేను పిచ్చోనే రాలేదు వీడికి. నువ్వు పిచ్చోయి కాబట్టి ఇక్కడికి వచ్చావు. నాకు పిచ్చోని కాబట్టి అన్న నీకు రెస్పెక్ట్ ఇస్తాను. నీకు రెస్పెక్ట్ కావాలి. ఒక నిమిషం నేను నీకు రెస్పెక్ట్. వాట్సాప్ పెట్టి నీ నంబర్ చెప్పు ఒకసారి. నీ నంబర్కి ఒకసారి హాయ్ పెట్టినాకు ఒకసారి. ఇగో నేను అన్ని టెస్టులు చేపించాను. నాకు రెస్పెక్ట్ అవసరం లేదు. ఫస్ట్ ఈ టెస్టులు చూసినాక ఇవి నీ టెస్టులు చేసినాకనే మేము పిచ్చోళ్ళమే రాలేదు. ఇక వీడియో కూడా రికార్డ్ అవుతుంది. వీడియో కూడా తీయకన్నా వీడియో తీయకన్నా బాగోదన్నా. నాకు మంచి సంబంధం సరికొట్టకన్నా. నువ్వు నమ్మి వచ్చినందుకు నువ్వు ఖచ్చితంగా ఏడిపోవాల్సింది. అందుకని సంక్రాంతి పోవాల్సింది. ఇగో నీ రిపోర్ట్స్ అన్ని డిఎన్ఏ టెస్ట్ నువ్వు లాస్ట్ వీక్ మీరు ఇచ్చిరా ఫ్రీ క్యాంప్ అనే కానీ మీరు ఇచ్చి బ్లడ్ తో నేను చూపించా శాంపుల్. నాదేం చూపిస్తున్నా వెంకట చూపించాను. వెంకట్ తీసినా నీ తీసినా. నువ్వు లాస్ట్ వీక్ ఇచ్చిరా మీరు బ్లడ్ క్యాంపుల్స్ ఫ్రీ బ్లడ్ ఏదో క్యాంప్ పడ్డా క్యాంప్ పడ్డ బ్లడ్ ఇచ్చిరా. ఆ బ్లడ్ తీసుకున్నాం, నీకు తీసుకున్నాము, వెంకటది కూడా తీసుకున్నాం. అనుమానంతో తీసుకొనే మేము ఈ పని చేసినాం. అర్థమైందా? చిల్లర లెక్కలు చేయలేదు. నేను చిల్లర కానీ అటు ఇటు చేయలేదు. నా ఇజ్జత్ కోసం నువ్వు నన్ను ఇదో నీ వాల్యూ పోతుందని చెప్పి నన్ను పెద్ద ఇచ్చేసిన అవసరం లేదు. నేను పెద్ద మోతవారు కూడా కాదు. నీకు కాదు ఈ అమ్మాయికి న్యాయం చేయడానికి వచ్చిన. పెడతాం మన సబ్స్క్రైబ్ ఒకటే చెప్తున్నా. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. యూట్యూబ్ లో కూడా పెడతా. నాకు మంచి పేరు ఉందన్నా. నాకు సంబంధం కూడా వస్తున్నాయి. నువ్వు ఏమీ చేయకు. సరే మంచిది పో. ఎందుకంటే టెస్టులలో నేను రిపోర్ట్ తీసుకున్నాక మరీ నేను వచ్చి అడుగుతుంటే నువ్వు ఇంత నువ్వు అట్లా అంటావని నేను తెలిసే ఏం టెన్షన్ తీసుకోవాల్సిన లేదు. ఈయన ఫేస్ తీసుకోయి రివీల్ చేస్తా. నేను అందరికి బ్లాక్ వేస్తా అన్ని వీడియోలో. నీకు తెలుసు కదా వీడియోలు బ్లాక్ వేస్తా. నీ వీడియో మాత్రం బ్లాక్ అయ్యా ఏమయ్యా అదే తీసుకోతా. ఇంకా నీ సంబంధాలు వచ్చే చూసా ఆ సంబంధాల వాళ్ళు కూడా నీ ఫోటోస్ పంపిస్తాను. తప్పైంది. ఎందుకంటే నేను ఒప్పుకుంటానన్నా. ఏం ఒప్పుకుంటావు? నేను ఒప్పుకుంటాను. చేసిన తప్పు ఒప్పుకున్నావు. నేను చేసినావా చేయలేవా? నేను ఒప్పుకున్నాను. నేను ఒప్పుకోమంటలేదు. నువ్వు చేసినావా చేయలేవా? తప్పు నేను చేయలేదన్నా. తప్పు చేయలేవా? బీపీ లేస్తుంది. సరే నువ్వు తప్పు చేయలేవా? పో. నేను కూడా పోతా. అన్న నువ్వు యూట్యూబ్ లో పెట్టుకన్నా. థ్యాంక్ యూ తమ్ముడు. నువ్వు తప్పు చేయలేవు కదా? నేను చేయలేదన్న. తప్పు ఏమని అన్ని టెస్టులు చేసినాక ఈ వీడియోస్ అని తీసుకొని నీకు ఎవరైతే సంబంధాలు నీకు సంబంధాలు వస్తున్నాయి వాళ్ళ రిపోర్ట్స్ ఈ వీడియో అన్ని తీసుకొని నేను వాళ్ళకి పెడతా. ప్రజెంటేషన్ చేసి న్యాయం జరగాలి. నేను ఈయన కాదు న్యాయం కాదు. ఆ కూతురికి న్యాయం జరుగుతుంది. ఏం నువ్వు బదిలవమ్మా. నువ్వు బదిలాల్సిన అవసరం లేదు. నేను ఏం చేయాలో చేస్తా. ఏవమ్మా న్యాయం జరుగుతాయి. నీకు న్యాయం జరుగుతా అంటున్నావు. న్యాయం జరగక అంజనీ దాస్ టీం ఎట్టు పోదు. నీ ఎంబడి ఉంటుంది. నువ్వేం ఏడవకు. వాడు ఎట్లా చేయాలో అది చేస్తా. పోయి రే నీ వీడియో మాత్రం ఖచ్చితంగా నేను రికార్డ్ చేసి పెడతా. పో. అవసరం లేదమ్మా. నువ్వు టెన్షన్ పడకు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం కాదు. మళ్ళీ వస్తాడు. ముక్కు విండి 3 చెర్లు నీళ్ళు దాగిపోతే పేరు సుధాకర్ మస్కర్ కాదు. నా ఎన్నుకున్నాడు అంజనీ దాస్ కాదు. నువ్వేం టెన్షన్ పడకు. అని ఊకుకి ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు ఊకుకి? నేను వస్తానన్నా. నేను అమ్మాయి పెళ్లి చేసుకుంటానన్నా. అమ్మాయి బిడ్డకి నేను తండ్రి కదన్నా. ఆమె నేను పెళ్లి చేసుకుంటానన్నా. వచ్చే సంబంధం నీకు అబద్ధం చెప్పినా. వచ్చే సంబంధం వచ్చాను నీకు అబద్ధం చెప్పినానన్నా. వచ్చే సంబంధం వచ్చాను నీకు అబద్ధం చెప్పినానన్నా.
తప్పైపోయింది క్షమించన్నా. నీకు మైండ్ మెచ్యూరిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతలేదు. ఇప్పుడు ఏమంటావు నాకు సంబంధం లేదంటే నేను తప్పు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వస్తావు ఆయన తప్పు చేసినా నాకు మంచి మంచి అంటే నీది ఏం తెలుసా మొత్తము ఏముంది తెలుసా అయినది ఒకటే వర్షన్. ఆయనకు మంచి సంబంధం ఏదో కలిగింది. నిన్ను కూడా ఎంక్వైరీ చేసిన అన్ని పిచ్చోడు కానీ రాలే అంజనేయాసు అన్ని ఎంక్వైరీ చేస్తే తెలిసే విషయం ఏం తెలుసా ఈ సార్కి మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధం ఏడ ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి నిన్ను అవాయిడ్ చేయడానికి ఇది ఒక వంకమ్మట. ఈ వీడియో తీసి వాళ్ళకి పంపిస్తుంటే ఆయనకు ఉత్సాహపడుతుంది. లోపల మేకపోతే గంభీరం వహిస్తుండు. అర్థమైందా? నువ్వు తప్పైందని చెప్తున్నావు. ఎందుకోసం ఒప్పుకున్నావు? నా కోసం ఒప్పుకోలేదు, నా సబ్స్క్రైబర్స్ కోసం ఒప్పుకున్నావు. సారీ అన్న ప్లీజ్ అన్న. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకంటే ఇంత ప్రాణబుద్ధి చూసినా ఆమె బిడ్డకు నీ తండ్రి తండ్రి ఏమంటారు నాకు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ రేపు పెళ్లి చేసుకున్నాక కూడా ఈమె వదిలేదని గ్యారంటీ నేను వదలన్నా మాటిస్తున్నాను కదా నీకు. నువ్వు మాటిస్తు కాదు చూస్తున్నారు కదా నేనేం చెప్తున్నా. నువ్వు మాటిస్తు కాదు నేను చెప్తున్నా. ఆమె నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఇస్తుంటా? నువ్వు మంచిగా మారి మంచిగా చేసుకొని పెళ్లి చేసుకుంటా అంటేనేమో సరే ఆమె మీద ఈ గాలినా కానీ నీ ముడ్డి వరుగుతుంది. నేను కాదు నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా నువ్వు నీ గేమ్స్ అన్ని నాకు అర్థమవుతుంది. నువ్వు మంచి చేసుకుంటేనేమో చేసుకోవాలి, లేకపోతే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. తన వ్యక్తిగతంగా చాలా మంచోడు అన్న, కాకపోతే ఏదో సంబంధం వచ్చిందని చెప్పి సంబంధాలు కాదమ్మా పాడుబుద్ధి వచ్చింది మధ్యలో. ఏంటంటే తమ్ముడు మన మైండ్ అనేది మస్తు ఇదవుతుంది. నేను మళ్ళా కూడా చెప్తున్నా అదే మనం ఏదైనా సంబంధం పెట్టుకునేటప్పుడే ఇంకా వేరే సంబంధాల గురించి ఆలోచించద్దు. నేను ఏమంటున్నా నువ్వు చేసుకోవాలి ఖచ్చితంగా. చేసుకోకపోతే ఇడిసే పెట్టేది ఏం లేదు. అర్థమైందా? ఇడిసే పెడతా అనుకుంటున్నావేమో, ఇడిసే పెట్టేది ఏం లేదు. నువ్వు ఎన్నిసార్లు పోయి వచ్చినా కానీ ఏం ఇడిసే పెట్టాం. నీకు ఒకటి చెప్తున్నా క్లియర్ కట్. నువ్వు మంచి మారి మంచిగా ఉండి మంచిగా సంసారం చేసుకుంటానేమో చేసుకో. లేదు ఇట్నే చేస్తా అంటే మాత్రం నేను ఇంకేం కాదు అడిగిస్తాం. చేసుకుంటా. నీకు ఒకటి చెప్తున్నా, నా తమ్ముళ్ళకి అనుకొని చెప్తున్నా. నీకు కొట్టుడు గిట్టు అన్ని పక్కన పెట్టు. ఇంత మంచిగా ప్రేమించే అమ్మాయి దొరకదు. కొందరు పెళ్ళి అయినాక కూడా భార్యలు టార్చర్ భరించలేక భర్తల బాధలు తరించలేక భార్యలు చాలామంది ఇబ్బంది పడుతారు. పైసలు ఒక్కటి ముఖ్యం కాదుగా. సంసారం చేయాలంటే ఆలుమోలు ఇద్దరు కరెక్ట్ ఉండాలి. నీకు మళ్ళీ కూడా చెప్తున్నాను, గతి లేని సంసారం చేయొచ్చు, శృతి లేని సంసారం చేయలేము. అర్థమైందా? నువ్వు కోట్లు తెచ్చే సంబంధం వస్తుంది. వాళ్ళు అన్నీ తెచ్చినాక ఆమె అమ్మాయి ప్రాపర్గా సంసారం చేయకపోతే పరిస్థితి ఈమెతో నీకేమైనా తక్కువ ఉందా? ఏం తక్కువ, అన్నీ మంచిగా చేస్తుంది, మంచిగా ఉంటుంది. మరి అట్లాంటప్పుడు నీకు పైసా ఎందుకు ముఖ్యం? పైసా ముఖ్యమే కానీ ఇట్లాంటి పాడు పనులకు పైసా కాదుగా తమ్ముడు. కోటి రూపాయలు నేను క్షమించాల్సిన అవసరం లేదు. కానీ నేను ₹1,00,00,000 ఇచ్చే సంబంధం నీకు తెచ్చిచ్చినా కదా, ఊకుంటుందా? ₹1,00,00,000 ఇచ్చినామే నేను కాలకాలకి తీసుకొచ్చుకుంటాను. అవునా కదా? ఆలోచన చేయ తమ్ముడు. నేను ఎందుకు చెప్తున్నా నీకు ఫ్యూచర్ గురించి చెప్తున్నాను. నాకేమి ఇది కాదు. అర్థమైందా? నాకు వీడియోలు చేయలేక కాదు నీకు ఎందుకంటే నీకు ఒక మాట ఎందుకు చెప్తున్నా అంటే నా తమ్ముడు అనుకొని చెప్తున్నాను. నేను కొట్టుతుంటే కూడా నన్ను క్షమిస్తుంటే ఎందుకంటే మీ ఇద్దరు మంచిగా ఉండాలి. నా వాసన ఈ రోజు హ్యాపీగా ఉంటామన్నా, ఇద్దరం కలిసే ఉంటాం. ఆ సంబంధాల గురించి కానీ వీటి గురించి కానీ మైలకి తీసేసి ప్లీజ్. ఓకేనా? అర్థమైనా? నువ్వు ఒకవేళ మారలేమనుకుంటే నేను మీకు అప్పచెప్తున్నాను నా చెల్లెని. నువ్వు మారలేవని తెలిసింది అనుకో, ఇట్లా ఏం పాడు పనులు చేస్తామని తెలిసిందంటే మాత్రం నమ్మపోతే ఈ రోజు మా ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేస్తాను. మా ఫ్యామిలీ అందరికీ పరిచయం చేసి పెళ్లి చేసుకుని ఏడు వస్తామన్నా, నువ్వే చూద్ది అని. ఈ కొంచెం కూడా నమ్మపోతే ఇంకెందుకు పని నీ నమ్మకం, నీ మీద నమ్మకంతో నీకు అంటున్నావు కానీ నీకు అప్పచెప్తున్నా. ఏమేమి తీసుకోవాలి మీ ఇంటికాడ అప్పచెప్పి పరిచయం చేసేసి 2 రోజులు నువ్వు వస్తేనేమో సరే, లేకపోతే నేనే వచ్చి మీ ఇంటికి వచ్చి ఎట్లుంది ఏందని అన్ని చూసుకుంటావు కదా. ఏమైనా చెల్లె అది గుర్తుపెట్టుకో. ఇంతకన్నా ఎక్కువ అయితే నేను చెప్పాను. ఇదన్నా అట్లేముండదు. ఏం బాధ వచ్చినా నేనున్నా. అంజనీ హాస్టల్ ఉంది, మన హ్యాష్ ఉంది. అర్థమైనా? 10 లక్షల మంది మన పానం, మన కుటుంబం పెద్దది. వాడు కూడా మన కుటుంబ సభ్యుడు. సరేనా తల్లి? అర్థమైంది? నువ్వేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు తమ్ముడు. కొట్టి నుండి క్షమించు సరేనా? ఎందుకంటే నువ్వు నా తమ్ముని, నేను కాపాడాల్సిన బాధ్యత నాదే కదా. మారుతావు చెప్పు. ఏమైనా 2 చేతులు నాకు చేసుకోవచ్చు. మనసులో ఏమైనా పెట్టుకుంటావు? మనసులో ఏం పెట్టుకోలేదన్నా. ఏమున్నా చెప్పు. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది నేను మారుతానన్నా. నువ్వు చెప్పు అంతలా చెప్పావు కదన్నా, అన్ని చెప్పినప్పుడు తమ్ముడు మారకపోతే. సరే థ్యాంక్ యూ. ఓకేనా? రైట్ రా. లాస్ట్కు అన్ని ప్రయోగాలు చేసాం. చివరకు మనల్ని మనం కాపాడుకోవడానికి మన సబ్స్క్రైబర్స్ కూడా నేను అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా మంచి పని చేయడానికి. ఎందుకంటే నా స్వార్థం ఒకటి, చెల్లెకి న్యాయం జరగాలి.
అదొకటే తప్ప మనకి ఇంకా వేరే ఏ స్వార్థం లేదు. వాస్తవానికి ఏంటంటే తన క్యారెక్టర్ మంచిదే, కాకపోతే ఏంటంటే ఒక్కోసారి సైకో తిరుగుతుంది, పురుగు తిరుగుతుంది, అట్లా పురుగు తిరిగింది. ఆ పురుగు ఏంటంటే కట్నం ఎక్కువ వస్తుందని చెప్పేసి మేము స్కిప్ చేద్దాం అనుకుంటాం. అది నెవర్. ఎందుకంటే ఒక అమ్మాయిని మనం మోసం చేసామంటే చాలా మంది ఒకటి ఉంటుంది, ఇడవదు. మన చుట్టుముట్టు కూడా చాలా మంది ఇట్లాంటి వ్యక్తులు తిరుగుతుంటారు. కాబట్టి మన సెక్యూరిటీ, మన సేఫ్టీ మనకు ముఖ్యం. బిఫోర్ మ్యారేజ్ ముందుకు ఇట్లాంటి పనులు చేస్తే ఇదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లాక్కోలేం పిక్కోలేం అన్నట్టు ఉంటుంది సంసారం. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మన పెద్దలు కూడా చెప్తారు, పెళ్లి కుదిరినాక సంబంధం కుదిరినాక కూడా వాళ్ళని కలవనియరు. ఎందుకంటే ఏం టైంలో ఏం జరుగుతుందో తెలిసి ప్రాబ్లమ్స్ అయితే అని చెప్పి భయానికి కలవనియరు. అసొంటిది మీరు 4 రోజుల పరిచయానికి ఇట్లాంటి పనులు చేసిరంటే ఏంది ఎటు పోతుంది సమాజం? దయచేసి అర్థం చేసుకోండి. అదేవిధంగా మన కష్టాన్ని గుర్తించేది లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొట్టండి. లైక్ షేర్ తో పాటు పక్కనే థ్యాంక్స్ అని లవ్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ.